మరి ఈ పంచాయతీని ఎట్లా తేల్చుకుందాం ఏంటి అనేది మాట్లాడదాం. అంతకన్నా ముందే టెక్నికాలిటీస్ గురించి ఒకసారి ఇరిగేషన్ ఎక్స్పర్ట్, ఈ నీటిపారుదల రంగ నిపుణులు వి ప్రకాష్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ గారు నమస్కారం. అన్న నమస్కారం రిషి గారు. బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి ఈ పంచాయతీ మీరు ఎట్లా తేల్చుకోవాలి? సరే, పొలిటికల్గా ఎంత కాదనుకున్నా రెండు తెలుగు రాష్ట్రాలకి మధ్య రాజకీయం లేకుండా ఎట్టుంటుంది? ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి, రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి ఉంటాయి. మరి ఆ రోజు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నదే కదా రాయలసీమకి నీళ్లు ఇవ్వాలని. ఒకసారి దీన్ని జస్ట్ త్రో సమ్ లైట్ దీని మీద. అప్పుడు ఏమైందంటే 3 సిట్టింగ్స్ అయినాయి జగన్ కును చంద్రబాబు నాయుడు, మన కేసీఆర్ గారికి. అందులో కేసీఆర్ గారి ప్రతిపాదన ఏంటంటే, ఎట్లాగో మీరు గోదావరి వరద జలాలు వాడుకోవాలనుకుంటున్నారు, మేము కూడా వాడుకుంటాము, కాబట్టి ఇద్దరికి యోగ్యమైన పద్ధతిలో మనం ప్లాన్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇంజనీర్స్ కు ఆ సబ్జెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆంధ్ర ఇంజనీర్స్ ఏమో 3 ప్రతిపాదనలు తయారు చేశారు, తెలంగాణ ఇంజనీర్స్ 2 ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ ప్రతిపాదనలన్నీ సిద్ధమైన తర్వాత నెక్స్ట్ డిస్కషన్ కి జగన్ గారు రాలేదు. పోనీ కేసీఆర్ గారినైనా పిలిచారా అంటే పిలవలేదు. పిలవకుండా ఏం చేశారంటే, సడన్ గా రాయలసీమ ఎత్తిపోతుల పథకం అని చెప్పి పోతిరెడ్డిపాడు నుంచి తీసుకెళ్లే నీళ్లు సరిపోవని చెప్పేసి ఇంకో 4-5 టీఎంసీలు తీసుకెళ్లడానికి పనులు మొదలు పెట్టారు, జీవో ఇచ్చారు. ఎప్పుడైతే అది ఇచ్చారో ఇంకా ఇద్దరి మధ్య ఒక స్టాల్ అయిపోయింది. ఆ చర్చలు అనేవి ఆగిపోయినాయి. అవి ఒక సందిగ్ధత ఏర్పడ్డది. ఇక అవి రివైవ్ కాలేదు. జగన్ గారు ఉన్నంత కాలం రివైవ్ కాలేదు. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో, కలిసి కూర్చొని మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకుందామని, దాన్ని వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ రిజాల్వ్ కాంది ఏది లేదండి. ఇప్పుడు కృష్ణానది మీద వచ్చినంత అంటే మనం పరిష్కారం చేసుకోలేనంత వివాదాలు ఇక్కడ లేవు. ఇవన్నీ కూడా సామరస్యంగా కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం. ప్రకాష్ గారు, మీకు తెలుసు 70 ఏళ్లుగా సింధు జలాల ఒప్పందమే 2 దేశాల మధ్య ఉంది, భారత్ పాకిస్తాన్ మధ్య. మొన్న ఏదో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆగింది, కానీ 150 కాదు ఇవి. 150 దేశాలు ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. అంటే 150 దేశాలు నీళ్లను పంచుకుంటున్నాయి. అంటే శత్రు దేశాలు కూడా నీళ్లను పంచుకుంటున్నప్పుడు మనము 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్లను పంచుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ తెలంగాణ ఏం కోరుతుందో నేను మీకు చెప్తాను. హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, తెలంగాణ ప్రజల వైపు నుంచి కూడా ఏంటంటే, ఎట్లాగూ మీరు 11 లిఫ్టులు పెట్టి బనకచెర్ల దాకా తీసుకెళ్లాలనుకుంటాను. 7 లిఫ్ట్లేమో ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ కు, ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు గ్రావిటీతో వస్తాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి 7 లిఫ్ట్లతో బొల్లేపల్లి రిజర్వాయర్ పల్నాడులో ఉంది. అది ఇదివరకు ప్రకాశం జిల్లా. అక్కడ నుంచి మళ్ళీ ఒక 4-5 లిఫ్ట్లతోని అవి ఈ బనకచెర్లలో చేరుతాయి. అయితే కేసీఆర్ గారు సూచించింది ఏంటంటే, మీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక 2 లిఫ్టులు పెట్టుకుంటే టేల్ పాండ్ లో పడతాయి. ఒక లిఫ్ట్ ఏమో ఒక బ్యారేజ్ కట్టారు అక్కడ, వెంకట ఏదో పేరుతో ఒకటి కట్టారు అక్కడ, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ పైన. ఆ బ్యారేజ్ లో ఒక లిఫ్ట్, ఆ బ్యారేజ్ నుంచి పులిచెంతలకు ఇంకొక లిఫ్ట్, అక్కడ నుంచి టేల్ పాండ్ లో నుంచి అవి పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే 3 లిఫ్ట్లు అవసరం అవుతాయి. 3 లిఫ్ట్లతోని, అంటే టేల్ పాండ్ దగ్గర నుంచి లిఫ్ట్ అక్కర్లేదు, డైరెక్ట్ నాగార్జున సార్ కు రివర్సబుల్ టర్బైన్స్ ఉన్నాయి. అంటే ప్రతిరోజు పీక్ అవర్ లో పవర్ జనరేట్ చేస్తూ నాన్ పీక్ అవర్ లో మళ్ళా నీళ్ళని ఎత్తిపోస్తున్నారు. ఆల్రెడీ అరేంజ్మెంట్ అనేది ఉంది నాగార్జున సార్ లో. అయితే ఇక్కడ ఒక 3 లిఫ్ట్లు, ఇంకొక 4-5 లిఫ్ట్లు పెడితే శ్రీశైలం పోతాయి అవి. అయితే ఇక్కడ ఖర్చు తక్కువ, ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 11 లిఫ్ట్లు 150 టీఎంసీల బొల్లేపల్లి రిజర్వాయర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సరే, ఒకవేళ అది కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ మీద నుంచి పోయినట్టయితే ఇప్పుడు రైట్ కెనాల్ కు, లెఫ్ట్ కెనాల్ కు, నాగార్జున సార్ కు స్టెబిలైజ్ అవుతుంది. రెండోది, రైట్ కెనాల్ ను మొదలు బచావత్ ట్రిబ్యునల్ దగ్గర నెల్లూరు దాకా తీసుకుపోవాలని ప్రతిపాదన పెట్టింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నీళ్లు లేవు కాబట్టి మీరు ఓన్లీ ప్రకాశం జిల్లా వరకే పరిమితం చేసుకోవాలని గుంటూరు, ప్రకాశం జిల్లాకే కుడి కాలువను పరిమితం చేశారు. ఇప్పుడు ఇంకో 200 కిలోమీటర్లు ముందు తీసుకెళ్లి చెన్నై బార్డర్ దాకా తీసుకుపోయే అవకాశం. అంటే ప్రకాష్ గారు, ఒకటి ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న వివాదం నాకు అర్థమైంది ఏంటంటే, వృధా జలాలు మేము వాడుకుంటాము, 200 టీఎంసీలు వాడుకుంటాం, మీరు కూడా వాడుకుంటాం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అంటుంటే, విభజన చట్టంలో అసలు వృధా జలాలు, మిగులు జలాలు అని లేదు. అంటే వరద జలాలు, మిగులు జలాలు అని ఎక్కడుంది? లేదు కదా. కేటగారికల్ గానే తెలంగాణ సీఎం అంటున్న విషయం. అవును, గోదావరి నదికి సంబంధించి అప్పుడు డిమాండ్స్ తక్కువ ఉండే, నీళ్ళు ఎక్కువ ఉండే. అందుకని బచావత్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే, అప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను రాటిఫై చేసింది తప్ప చర్చ జరగలేదు. ఇప్పుడు కృష్ణా మీద చాలా చర్చ జరిగి నీళ్లు తక్కువ ఉన్నాయి, డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ వరద జలాలు నికర జలాలు అనేది డిసైడ్ చేశారు. ఇంకొక విషయం కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నట్టుగా 100 సంవత్సరాల నుంచి యావరేజ్ గా వచ్చిన 1000 టీఎంసీలు కానీ 3000 టీఎంసీలు కానీ భవిష్యత్తులో రావు. నంబర్ 1 ఏంటంటే కాళేశ్వరం అనేది ప్రపంచానికి ఒక దారి చూపెట్టింది. ఏంటంటే ఎన్ని మెగావాట్ల పంపులన్నా పెట్టొచ్చు. ఇప్పుడు కాళేశ్వరంలో 139 మెగావాట్లు పెట్టారు, పాలమూరు రంగారెడ్డిలో 145 మెగావాట్లు పెట్టారు. అంటే ఇప్పుడు రేపు 250 మెగావాట్లు కూడా పెట్టొచ్చు అన్నట్టు. అంటే అంతకుముందు ఎట్లుండే అంటే ఓన్లీ ఎస్ఎల్బిసిలో 20-25 మెగావాట్ల పంపులకే చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాజెక్టులకు లిఫ్టులు ప్లాన్ చేశారు. అప్పుడు తాటిపూడి, పుష్కరము, తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎత్తిపోసుకోవడం ఎస్ఎల్బిసి ద్వారా రుజువైపోయింది. 25 మెగావాట్లైనా కూడా మనము ఎత్తిపోసుకోవచ్చు అని. అంతకుముందు ఏంటంటే వెంగళరావు గారు ఉన్నప్పుడు కృష్ణా మీద తెలంగాణ సరిహద్దుల్లో చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టారు. ఆంధ్రలో కూడా నాగార్జున రైట్ కెనాల్ మీద, తెలంగాణలో లెఫ్ట్ కెనాల్ మీద చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టారు. అవన్నీ కూడా 1 మెగావాట్ 2 మెగావాట్లు ఉండేది. అయితే ఎప్పుడైతే 139 మెగావాట్లు సక్సెస్ అయిందో, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఏమంటుందంటే, పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే, మేము ఇంతకుముందు మేము వాడుకోలేము, దట్టమైన అడవుల నుంచి పోతుంది, ఈ బస్తర్ అడవుల్లోంచి, జగదల్పూర్ అడవిలోంచి, కాబట్టి మీరు మా నీళ్ళన్ని మీరు నదుల అనుసంధానానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం ఇనాగరేషన్ అయిన తర్వాత ఏమంటున్నారంటే, మేము మా నీళ్ళని ఇవ్వము అంటున్నారు. ఇంద్రావతి నది అనేది అయితే కాదు ప్రకాష్ గారు, ఇప్పుడు ఎంత భవిష్యత్తులో ఉంటాయి ఈ వృధాగా సముద్రంలో కలిసిపోయి ఉప్పు నీరే కదా అని ఆంధ్రప్రదేశ్ అంటోంది. సరే, అంటే 200 టీఎంసీలు అంటే ఆ మేర అయితే తగ్గిపోదుగా, చెప్పలేదు. ఒక మాట, ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ అయితే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లౌడ్స్ అన్ని షిఫ్ట్ అవుతున్నాయి, ఆకాశంలో నదులు ఫామ్ అవుతున్నాయి, దట్టమైన మేఘాల మీద నదులు ఫామ్ అవుతున్నాయి. అంటే మొత్తం గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ గత 100 సంవత్సరాల నాటి ఇప్పుడు ఉంటుందని ఏం లేదు. అయితే ఈ 40 సంవత్సరాలు రెయిన్ సైకిల్ బాగుందని చెప్పి మనకు ఎన్విరాన్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే రాబోయే 30-40 సంవత్సరాలు బహుశా నీళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమైతుందంటే, సిడబ్ల్యూసి చెప్పిన దాని ప్రకారంగా మేడిగడ్డ దగ్గరనే 280 టీఎంసీలు అవైలబుల్ ఉన్నాయన్నారు. అందులో నుంచి దాదాపు 180 టీఎంసీలు కాళేశ్వరం 3వ టీఎంసీ కూడా ఓకే అయితే, రోజుకు 3 టీఎంసీల చొప్పున 60 రోజులైనా కూడా 180 టీఎంసీలు లిఫ్ట్ చేసుకుంటారు. కాబట్టి అక్కడ ఒక 100 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. దీనికి పంచాయతీకి ఏంటి ఫుల్ స్టాప్? పంచాయతీ ఫుల్ స్టాప్ నేను చెప్తున్నాను. మిగులు జలాలు ఎన్నెన్ని ఉండనియండి, అంటే ఇవన్నీ ప్రాజెక్టులకు ఇప్పుడు 968 టీఎంసీలు తెలంగాణ వాడుకున్న తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా అదే రేషియోలో, అంటే ఇప్పుడు మన గోదావరిలో ఎట్లుందంటే రేషియో 65-35. యాక్చువల్ ఇది ఎవరు డిసైడ్ చేశారు? ఉమ్మడి రాష్ట్రం డిసైడ్ చేసింది. బచావత్ ఏం చేశారంటే 1480 టీఎంసీలు 2 రాష్ట్రాలకు, అంటే అప్పుడు ఒకటే రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 57 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాజెక్టులకు అలకేట్ చేసిన నీళ్లు 946. తర్వాత ఇప్పుడు ఒక 20 టీఎంసీలు వార్దా ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నది. దానివల్ల ఏమైతే 966 టీఎంసీలు అవుతుంది 46 నుంచి. ఇవి ప్లస్ ఆంధ్ర వాడుకుంటున్న 500 టీఎంసీలు కలిపితే 65-35 రేషియో ఉంది. వరద జలాలు ఎన్నొచ్చినా కూడా 65-35 రేషియోలో తెలంగాణకు ఆంధ్రకు పంచాలి. ఒకవేళ అంటే ఆంధ్ర ప్రభుత్వం ఇప్పుడు ట్రిబ్యునల్ కావాలని అడుగుతున్నది. ఒకవేళ ట్రిబ్యునల్ వచ్చింది అనుకోండి, ఈ రకంగా పంపిణీ జరుగుతుంది. ఈ రకంగా పంపిణీ జరగాలంటే ఇప్పుడు 2-3 విషయాలు చెప్తాను. ఇప్పుడు ఈ బనకచెర్ల క్లియర్ కావాలంటే నంబర్ 1 ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు లెటర్లు ఇచ్చేసి అడ్డుకున్న 4 ప్రాజెక్టులకు పర్మిషన్స్ తీసుకోవడానికి చంద్రబాబు గారు సహకరించాలి. ఒకటి వార్దా ప్రాజెక్ట్. ఇది ఎక్కడ అంటే, ఇప్పుడు తుమ్మిడియాటి దగ్గర సాధ్యమైతే లేదని చెప్పి 152 మీటర్ల ఎత్తున కాలువలు తవ్వారు. కాబట్టి పైన 2 కిలోమీటర్లు మాట్లాడుతూ నేనే వద్దన్నానా, మీరు కట్టుకోండి తప్పండి. ఎందుకంటే బహుశా మర్చిపోయి ఉంటారు, వారి ప్రభుత్వంలో మొదటి గవర్నమెంట్ లో లెటర్స్ ఇచ్చారు ఆపాలని చెప్పి. ఈ రెండవ గవర్నమెంట్ వచ్చినాక ఇవ్వలేదు. బహుశా 6-7 సంవత్సరాలు అయింది కాబట్టి మర్చిపోయి ఉండొచ్చు. రెండవది ఏంటంటే, ఇప్పటికైనా ఇబ్బంది లేదు, ఎందుకంటే కలిసి కూర్చొని మాట్లాడదాం, నేను అడ్డుపడను. అదే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను కంప్లీట్ చేస్తా. ఇది ఒకటే నిమిషం. ఇప్పుడు ఈ 4 ప్రాజెక్టులో క్లియరెన్స్ ఇవ్వాలండి, నంబర్ 1. నంబర్ 2, అందులో ఒకటి 30 టీఎంసీ ఉంది. రెండో సమ్మక్క బ్యారేజ్కి ఏమో ఈయన చేయాల్సింది ఏం లేదు, ఛత్తీస్గఢ్ నో అబ్జెక్షన్ ఇవ్వాలి బీజేపీ గవర్నమెంట్. 4వది మన తుమ్మల గారి పెట్ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టు, దానిలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఈ 4 ఇచ్చినట్టయితే మనకి ఇబ్బంది ఉండదు. రెండవది ఏంటంటే ఈ రేషియో డిసైడ్ చేయాలి. 3వది 45 టీఎంసీలు బచావత్ అవార్డు ప్రకారంగా పోలవరం నుంచి
ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కి నీళ్లు ఇస్తున్నారు కాబట్టి నాగార్జున సార్ పైన 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి తెలంగాణ వాడుకోవాలి. ఇవి గనక చంద్రబాబు క్లియర్ చేశారనుకోండి, ఇక లాస్ట్ డిమాండ్ ఏముంటదంటే భయా నాగార్జున సార్ తీసుకుపోవాలని మనం అడుగుతాము. ఇస్తారా ఇవరా వాళ్ళ ఇష్టం, అది కేంద్రం జోక్యం చేసుకొని. మీరు ఒక సజెషన్ అయితే చేశారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. దీని మీద ఆ దిశగా డిబేట్ చేద్దాం. చేసిన తర్వాత మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని ఢిల్లీకి ఒక ప్రపోజల్ పెడతారా, లేకపోతే అటువైపు నుంచే ప్రపోజల్ వేసి వీళ్ళిద్దరూ వెళ్తారా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. సమయం థ్యాంక్ యూ. ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత దీని మీద డీటెయిల్